అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోని అయితే తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన మొన్నటి వరకు అయితే చాలామంది అకౌంట్లను అయితే 10 ఎకరాలకి అయితే డబ్బు అయితే జమ అయింది, చాలా తక్కువ మందికి. సో ఈరోజు అనేది ఇంకొక రానున్న 6 గంటలలోనైతే ఇంకెన్ని ఎకరాల వరకు అయితే, ఏ జిల్లాల వరకు అయితే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది ఖాతాలో పడుతుంది అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అండ్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలోనైతే యాసంగి రైతు బండ ఖాతాలోకి అయితే డబ్బు అనేది జమ చేస్తున్నారు. సో చాలామందికి 1 నుంచి 10 ఎకరాలకి అయితే డబ్బు అయితే జమ కాలేదు, ఇంకా చాలామందికి అయితే జమ అయింది. సో ఎందుకు కాలేదు అనేది మనైతే నిధుల కొరత ద్వారానైతే చెప్పుకోవచ్చు అనేది తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న 5-6 రోజులలోనైతే పూర్తిగానైతే ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళకైతే డబ్బు జమ చేయాలని అయితే నిర్ణయిస్తున్నారు. సో ఇంకా రానున్న రోజులలోనైతే పూర్తి ఖాతాలోనైతే రైతుల ఖాతాలోనైతే కావాల్సిన ఎన్ని ఎకరాలకైతే 15 ఎకరాల లోపు వారికి అయితే డబ్బు అనేది జమ చేస్తారని అయితే నిన్న న్యూస్ ద్వారా అయితే తెలిసింది. సో ఈరోజు అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.